ఒక ఆయన రిచ్ మ్యాన్ ఫిలాంథ్రపిస్ట్ ఆ దారిన వాకింగ్కి పోతుంటాడు. పోయి పాపం వాడు ఆ లెటర్ అందలేదు వేయడానికి, టీ అయ్యా నేను వేస్తానని తీసుకుంటాడు. పేపర్ మడిచేస్తున్నాడు, ఏం రాశాడు, ఎవరికి రాశాడని చూస్తాడు. చూస్తే డియర్ జీసస్ అని చెప్పి, వీఆర్ సో పూర్, వీ డోంట్ హ్యావ్ ఫ్లవర్ బిస్కెట్స్ ఆర్ బ్రెడ్, మమ్మీ సెడ్ దట్ యూ విల్ గివ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ ఆస్క్ ఇన్ జీసస్ నేమ్ అని చెప్పి 1, 2, 3, 4 అట్టేసి పొడుగు లిస్ట్ రాస్తాడు. అంటే ఫ్రూట్స్ అంటే బిస్కెట్స్, చాక్లెట్స్, కొత్త బట్టలు అన్నీ రాస్తాడు. అబ్బాయి వెనకనే అబ్బాయి గమనించకుండా ఉండేటట్టు పోతాడు. అక్కడ ఇల్లు చూసుకొని మళ్ళీ వచ్చేస్తాడు. వచ్చేసి ఆయన కారులో ఆ లిస్ట్ ప్రకారము ఇంకా ఎక్కువ కొన్ని ఫ్రూట్స్ అడిగాడు కదా, మస్తు ఫ్రూట్స్, మళ్ళీ ఒక కేక్ అడిగాడు కదా, మస్తు కేక్స్, అట్లా అన్నీ ఎక్కువ ఎక్కువ. ఒక జత బట్టలు అడిగితే చాలా తీసుకొని కారు నిండా పెట్టుకొని క్రిస్మస్ రోజు పోతాడు. అమ్మ నేను నిన్న మీ బాబు ఒక లెటర్ పోస్ట్ చేస్తుంటే అందకపోతే పోస్ట్ బాక్స్లో నేను వేద్దామని తీసుకున్నాను, అప్పుడు దాంట్లో చూశాను ఏమి రాశాడని, నాకు అంతా తెలిసింది. అమ్మ మీరేమనుకోకుంటే నా కాంపౌండ్లో ఇంకా 2, 3 గెస్ట్ హౌస్ లాగా ఉంటాయి, ఒక దాంట్లో మీరు ఉండొచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కూడా నేనే చూసుకుంటాను, మీకు అన్ని భోజనము ప్రతి ఒక్కటి నేనే ఇస్తాను, మీరు అక్కడ వచ్చి ఉండొచ్చు అని. అప్పుడు ఆమె సరే అంటది, ఎందుకంటే పిల్లల్ని చదివిస్తానంటాడు కదా, బాగా చదివించాలని ఆమెకి ఇష్టం. వాళ్ళకి ఆ బంగ్లా ఇచ్చేసి ఇంకా పనోళ్ళు, ఆమెకి ఇంకేం పని లే, పెద్ద గార్డెన్. అప్పుడు ఏసైకి బాగా థ్యాంక్స్ చెప్పి, అది మనము నమ్మితే ఏమన్నా అది ఏసై మనకు ఇస్తాడనమాట. అది